విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి యాస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. మార్చి మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది. కుంభంలో సంచరిస్తున్న రవి 16వ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు. కుజుడు మిథునంలో సంచారం చేస్తున్నాడు. బుధుడు మీనంలో సంచారం చేస్తున్నాడు. గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు. కుంభంలో సంచరిస్తున్న శుక్రుడు 2వ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు. గత 2.5 సంవత్సరాలుగా కుంభంలో సంచరిస్తున్న శని 29వ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు. రాహు మీనంలోను, కేతు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మేషరాశి వారికి మార్చి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. అశ్వని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక మొదటి పాదము కలిపి మేషరాశిలో ఉంటాయి. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ధన వ్యయం అధికంగా ఉంటుంది. మాసాంతంలో చిన్న చిన్న ఇబ్బందులు అధికంగా ఉంటాయి. ఈ మాసంలో ముఖ్యంగా చెప్పేది మాసాంతంలో అంటే మార్చి 29వ తేదీన శనిగ్రహ స్థాన మార్పు వల్ల ఈ మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రారంభం అవుతుంది. పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తులు ఈ మాసంలో చేతికి అందుతాయి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు విద్యపై అధిక శ్రద్ధ కనబరుస్తారు. పరీక్షలలో అత్యుత్తమ ఫలితాలను సాధిస్తారు. విదేశాలకు వెళ్లే అవకాశాలు వస్తాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మొదటి 2 వారాలు చాలా అనుకూలంగా ఉంటుంది. 2వ వారం తర్వాత శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వారికి రావాల్సిన ఇంక్రిమెంట్లు ఈ మాసం మొదటి 2 వారాలలో వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్లు లేదా ఆగిపోయిన ప్రమోషన్లు కూడా ఈ మాసం మొదటి 2 వారాలలో వచ్చే అవకాశం ఉంటుంది. 3, 4 వారాలలో కార్యాలయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. పై అధికారుల నుండి సమస్యలు ఉంటాయి. ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. దూర ప్రాంతాలకు బదిలీ అవ్వడం లేదా విదేశీ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారం అన్ని విధాలా బాగుంటుంది. 2వ వారం తర్వాత ఖర్చులు అధికమవుతాయి. వ్యాపారాన్ని విస్తరించడం లేదా వ్యాపార అభివృద్ధి నిమిత్తం అధిక ధన వ్యయం ఉంటుంది. వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ మాసం వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారికి కుటుంబంలో చిన్న చిన్న మాట పట్టింపులు ఉన్నప్పటికీ ఈ ఇబ్బందులను అధిగమిస్తారు. జీవిత భాగస్వామి నుండి రావలసిన ఆస్తులు ఈ మాసం చేతికందే అవకాశం ఉంటాయి. సంతానానికి సంబంధించిన చిన్న చిన్న చికాకులు ఉంటాయి. సంతానానికి సంబంధించి ధన వ్యయం అధికంగా ఉంటుంది. ఏది ఏమైనా ఈ మాసం చివరిలో ధన వ్యయం అధికమవుతుంది. ధార్మిక కార్యక్రమాల నిమిత్తం అధిక ధన వ్యయం చేస్తారు. గతంలో ఏదైనా పెట్టుబడులు పెట్టి ఉంటే ఆ పెట్టుబడులపై అనుకోని విధంగా ఆదాయం లభిస్తుంది. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి. కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. మేషరాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి సంకటహర గణేశ స్తోత్రాన్ని చదవడం లేదా వినడం ద్వారా అంతా మంచి జరుగుతుంది.